ఏమైందంటే ఆడి బట్టతల చూసి నీకు పిల్ల నో అని చెప్పింది. నా పుట్టని చూసి ఏడ నో అంటున్నాను నేను చెప్తున్నా. ఏం చేయమంటది? తిని తిని పుట్ట బయటకు వెళ్తున్నది. ఆ నాన్న చూసుకుంటే ఇంత బుర్ర వెళ్తున్నది. ఏం చేయమంటావు? ఇంటికి పోతే ఎక్కువ అవ్వ అంటారు. పెళ్లి చేసుకున్నాడు. అదే మరి పెళ్లి చేసుకున్నది వచ్చింది, పిల్ల ఇద్దరు ఇయ్యరు. అదొక బాధ ఉన్నది. ఇయ్యరా? ఒక యూట్యూబ్ లో ఏమైందంటే ఆడి బట్టతల చూసి నీకు పిల్ల నో అని చెప్పింది. నా పుట్టని చూసి ఏడ నో అంటున్నాను నేను చెప్తున్నా. నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిలో 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకినందుకు? ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను. ఇప్పుడు రోజు స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. ఏం చేసి నడది. ఇవి కోయిట ఉన్న మట్టుకు అయితే ఇంటికి అయిన తర్వాత నీ పొట్టు దిగాలో గట్టని దిగుతుంది. ఇంకా ఉన్నావా, ఇంకో సంవత్సరం ఉన్నావా, ఇక నీ పొట్టునే బయటకి వెళ్తుంది కానీ ఇంక పిల్లది నీ దగ్గరికి రాదు అని అనుకుంటున్నా. కళలు కంటున్నా కానీ ఆ కళలు నిజమవుతుందా ఏమవుతుందా నాకైతే తెలియదు. ఆశపోతున్నా నర్సుడికి ఏం చెప్పుకోవాలి, ఓళ్ళకి చెప్పుకోవాలి. నా బాధ మీరు తీరరు, నా బాధ నేనే తీసుకుంటా. పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు సీలు పెట్టాలి ముందు. ఓకే పండేది ఏం చెప్తామన్నా నా మనసుకు నాకేమనిపిస్తుంది అంటే, ఇంటికి అయిన తర్వాత ఈ కోడికెళ్ళి ఇంటికి పోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, పిల్ల దగ్గరికి పోతే పిల్ల చూసిన తర్వాత పొట్టను చూస్తుందా నా ఉన్న తలని చూస్తుందా, ఇదొకటి భయం అనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్ శోభన్ బాబులా ఉన్నాడు. నో ఏం చేయమంటావు? నెత్తి ఉన్నది. నాతో నెత్తి కాదు బాబు, ఈ పొట్టని తీసండి. మీది ఎవరన్నా సలసన ఇస్తే కొద్దిగా ఈ పొట్టని సాల్వ్ చేసేస్తాను చూస్తున్నా. బట్టతలతున్నది. బట్టతల చెప్పాలంటే ఈ ఎంటికెళ్ళి ఉన్నది లేపిన మీ అందరికి గాను రావాలని మీ అని కొద్దిగా గోందుకి ఇట్లానని మీరు అవుతారా బాబు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. ఇండియా మట్టికి అయితే అరే రారా దోస్తు అంటాడు, ఈడు రారా ఇటు అంటాడు. ఆ బైక్ మీద ఈ బైక్ మీద తిరిగిందాకంటే టైం అయిపోతుంది. ఈడ ఏమున్నది, ఎటు వెళ్ళేది లేదు, కీలు వేసినామా పండుకున్నాడే. ఇక పొట్ట ఎందుకు పెరగది, పెరుగుతుంది వాళ్ళని అంటారు. అది మస్తు ట్రై చేస్తున్నా కానీ ఎప్పుడు దిగుతుందో ఏందో ఈ పొట్ట. నాకే కరం అనిపిస్తుంది. నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలా, ఈ బాధ